అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం న్యూస్లో ట్రెండింగ్ అవుతున్న సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప సినిమా రిలీజ్ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆ ఫ్యామిలీకి ఎంతో నష్టం చేకూర్చింది. ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన బిడ్డ హాస్పిటల్లో చేరి వైద్యం పొందుతున్నాడు. ఇప్పుడు తనకు కూడా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కొన్ని విషయాలను చెప్పారు. దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కి రాగానే మీడియా వాళ్ళందరికీ అల్లు అర్జున్ గారు సారీ చెప్పారు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ పై చాలా బాధపడుతూ తనకు ఏం మాట్లాడాలో అర్థం కాక తనను తాను కొద్దిసేపు కంట్రోల్ చేసుకొని మీడియా ముందు ఏ తప్పులు మాట్లాడకుండా ఉండాలని కొద్దిగా ప్రిపేర్ అయి వచ్చారంట. అక్కడికి వచ్చిన తర్వాత ముందుగా మీడియా వాళ్ళందరికీ సారీ చెప్పారు. తర్వాత ఆ థియేటర్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ ఊహించని ఒక యాక్సిడెంట్ గా జరిగింది అని చెప్పారు. ఏది కావాలని చేసింది కాదు అని కూడా చెప్పారు. థియేటర్ అనేది నాకు ఒక టెంపుల్ లాంటిది. అక్కడ అలా జరిగిందంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎప్పుడు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అలా జరగడం వల్ల నేను చాలా బాధపడ్డాను అని కూడా చెప్పారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ తన టీం ను పెట్టి గంటకు ఆ అబ్బాయి కదులుతున్నాడా లేదా, అతని ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాను అని మీడియా వాళ్ళకి అల్లు అర్జున్ గారు చెప్పారు. అలాగే నేను ఏ గవర్నమెంట్ ని, ఏ పొలిటికల్ లీడర్ ని, ఏ పోలీస్ ని బ్లేమ్ చేయడం లేదు. ఎక్కడి నుంచో వస్తున్న రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇదంతా జనరేట్ అయిపోతుంది. నేను ఎవరిని తప్పుగా మాట్లాడలేదు అని చెప్తున్నారు. నేను గవర్నమెంట్ పై ఏ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అని నేనెందుకు చేస్తాను? నా సినిమా స్పెషల్ షోలకి స్పెషల్ థియేటర్లు ఇచ్చిందే గవర్నమెంట్. వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేసినప్పుడు నేను వాళ్ళపై తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తాను అని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. ఇది బయట నుంచి వచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇదంతా స్ప్రెడ్ అవుతుందని కూడా చెప్పారు. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత తన సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినా ఆ బాధలోనే 15 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా తనలో తాను చాలా బాధపడ్డారని కూడా చెప్పారు. తన సినిమా అంత పెద్ద హిట్ అయినా ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల తను చాలా బాధపడుతూ ఏ సక్సెస్ మీట్ గానీ ఏ ప్రెస్ మీట్ గానీ పెట్టలేదని చెప్పారు. ఒక ఫ్యామిలీ అంత బాధపడుతూ ఉంటే మనం ఎలా ఫంక్షన్ చేసుకుంటామని తన ఫంక్షన్స్ మొత్తం క్యాన్సిల్ చేశానని కూడా చెప్పాడు. తర్వాత అల్లు అర్జున్ గారు ఇలా కూడా అన్నారు, నేను ఇంత బాధపడుతూ ఉంటే ఒక ఫ్యామిలీకి ఇలా జరిగింది కదా అని తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్తున్నారు. బయట నుంచి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అని కూడా చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారు ఇలా కూడా అన్నారు, నేను చాలా సార్లు ఆ సినిమా థియేటర్ కి వెళ్ళాను. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ సినిమా థియేటర్ కి అల్లు అర్జున్ గారు చాలా సినిమాలకు, తన సినిమాలకి కాదు మిగతా వాళ్ళ హీరోల సినిమాలకు కూడా వెళ్ళాను అని చెప్పారు. ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదని కూడా చెప్పారు. తర్వాత అల్లు అర్జున్ గారు, నేను థియేటర్ కి రావడానికి ముందు సినిమా థియేటర్ వాళ్ళు పర్మిషన్ ఉంది అని చెప్పిన తర్వాత నేను బయలుదేరాను. నేను కారులో వస్తుంటే పోలీసులే దగ్గరుండి అక్కడ ఉన్న ట్రాఫిక్ ని, జనాలను క్లియర్ చేస్తూ నాకు దారి చూపిస్తూ ముందుకు పిలుచుకెళ్లారు. ఒకవేళ వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే నేను అక్కడికి రాను కదా. పోలీసు వాళ్ళు కూడా సహకరించేవారు కాదు. వాళ్ళే దగ్గరుండి నాకు డైరెక్షన్స్ ఇస్తూ జనాలను కంట్రోల్ చేస్తూ నాకు దారి చూపించారు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు, మీకు ఇలాంటి థియేటర్కి రావడం పర్మిషన్ లేదు అని చెప్పింటే నేను వెళ్ళిపోయేవాడిని అని కూడా అల్లు అర్జున్ గారు అన్నారు. అక్కడ పర్మిషన్ లేదు అని, అక్కడికి రాకూడదు అని తనకు తెలియదని కూడా చెప్పారు. తను రోడ్డు షో చేయడం వల్లే ఇంత ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే, రోడ్డు షో అనేది 1 కిలోమీటర్ల ప్రకారం చేస్తే అది రోడ్డు షో కిందకి వస్తుంది, కానీ నేను జస్ట్ థియేటర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళానంతే. అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ జనాలకు ఒకసారి కనిపిస్తే కంట్రోల్ అవుతారని నేను బయటకు వచ్చి వాళ్ళకు చిన్న గ్లింప్ ఇచ్చాను, అంతేకాని నేను ఏ రోడ్ షో చేయలేదు అని చెప్పారు. అలాగే ఒకప్పుడు పోలీసు వారే అంత క్రౌడ్ ఉన్నప్పుడు, సరే వీళ్ళు నేను చెప్పేది వినట్లేదు, కంట్రోల్ కావట్లేదు, ఒక్కసారి మీరు బయటకు వచ్చి మీ ఫేస్ చూపించండి, ఆటోమేటిక్ గా అంతా కంట్రోల్ అయిపోతారు అని పోలీసు వారు చెప్పేవారు. అలాగే అదే ఉద్దేశించి నేను కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను బయటకు వచ్చి అందరికి కనిపించానని చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళ మధ్య, అల్లు అర్జున్ గారి మధ్య ఒక కన్వర్షన్ జరిగిందంట. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత థియేటర్ బయట ఒక లేడీ చనిపోయింది సార్, మీరు అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ కంట్రోల్ అవ్వడం లేదు, ఇంకా ఎలా జరుగుతుందో తెలియదు, వెంటనే మీరు వెళ్ళిపోండి అని పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారితో చెప్పారంట. కానీ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదంట అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారు ఇంకో విధంగా చెప్తున్నారు, తన దగ్గరకు ఏ పోలీసులు రాలేదని, థియేటర్ బయట ఒక లేడీ చనిపోయిందనే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. తన టీం వాళ్ళే, తన మేనేజర్ వాళ్ళు వచ్చి బయట ఇలా కంట్రోల్ కావడం లేదంట సార్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిదంట అని వాళ్ళ టీం వాళ్ళే చెప్తే అక్కడ ఆ థియేటర్ లో ఉండకుండా తను వెంటనే వెళ్ళిపోయాను అని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. పోలీసు వాళ్ళేమో అల్లు అర్జున్ గారితో చెప్పామని చెప్తున్నారు, కానీ అల్లు అర్జున్ గారేమో పోలీసు వాళ్ళు వచ్చి నా దగ్గర ఏమి చెప్పలేదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇంకో మాట అన్నారు, ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి నాతో చెప్పింటే
బయట ఒక లేడీ చనిపోయింది, ఒక పిల్లోడి కింద సీరియస్ గా ఉంది అని చెప్తే తను తొందరగా రియాక్ట్ అయ్యేవని కూడా అని చెప్పారు. తన కూతుర్ని కొడుకుని విడిచిపెట్టి కనీసం వీలైనా సినిమా చూడని అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్లిపోయాడంట. ఒకవేళ ఆ విషయం బయట ఒక లేడీ చనిపోయింది అనే విషయం తనకు తెలిస్తే వెంటనే తన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్లిపోయేవాడిని కదా అని చెప్తున్నారు. ఏ పేరెంట్స్ అయినా ఒక ఇన్సిడెంట్ అలా జరిగిందంటే తమ పిల్లల్ని కూడా సేఫ్ గా ఇంటికి తీసుకెళ్దామని ట్రై చేస్తారు. కానీ అక్కడ విషయం జరిగిందని తెలియదు కాబట్టి కనీసం పిల్లలైనా సినిమా చూడని అని చెప్పి వాళ్ళని అక్కడే పెట్టేసి తను వెళ్ళిపోయానని చెప్పాడు. అల్లు అర్జున్ గారు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిందని తనకు తెలియదంట. ఆ మరుసటి రోజు వాళ్ళ టీం వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ మ్యాటర్ తెలిసిందంట. ఒక ఆమె చనిపోయింది, తన పిల్లవాడికి ఇంత సీరియస్ గా ఉందని. తనకు ఆ విషయం తెలిసిన తర్వాత తను చాలా బాధపడ్డానని, తన సినిమా అంత పెద్ద హిట్ అయినా తను ఏ సక్సెస్ ఫంక్షన్ ని చేసుకోకూడదని తన టీం వాళ్ళతో చెప్పారంట. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ సినిమా హిట్ అవడంతో డైరెక్టర్ గారితో కేక్ కటింగ్ చేయడం, థియేటర్ లో సగం సినిమా వరకు చూశారు అని కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్లే ఒక లేడీ ప్రాణాలు పోయింది అని చెప్తున్నారు. ఒక బాబుకి అంత సీరియస్ గా ఉంది అని చెప్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే ఒక కుటుంబంలో ఇద్దరు మనుషులు చనిపోవడం చాలా బాధాకరమని, స్పెషల్ షోలు వేయడం వల్ల ఇలా జరిగిందని, ఒకవేళ అల్లు అర్జున్ గారు అక్కడికి రాకపోతే ఇలా జరగకపోదు కదా, ఆ థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ గారు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడమే తప్పు అని చెప్తున్నారు. దీని వల్ల తెలంగాణలో మొత్తం స్పెషల్ షోలను మొత్తం బ్యాన్ చేశారు. ఇందులో ఏది తప్పు ఏది రైట్, ఈ సిచ్యువేషన్ ఎలా జరిగింది అనే దాని గురించి ఎవరికి క్లారిటీ లేదు. ఇదంతా జరుగుతూ ఉంటే అల్లు అర్జున్ గారి ఇంటిపై కొన్ని విద్యా సంఘాలు దాడి చేశాయి. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ పై పోలీసు వారేమో వాళ్ళ పరంగా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో ఎవరికి తెలియదు. ఇందులో ఎవరిది తప్పు అనేది కోర్టు నిర్ణయిస్తుంది.